హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే ఉలవలు తీసుకున్నాను కదా, ఉలవలు పోపేసుకొని గుగ్గులు పక్కకు పెట్టుకున్నాను. మరొక పక్కనైతే గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఇటెక్కినాక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నానండి. పావు టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూను ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవి మంచిగా వేగనివ్వాలి. ఉలవచారుకైతే ఉల్లిగడ్డ వేసుకుంటేనే బాగుంటుందండి. కొంచెం కరివేపాకు, టమాటా కూడా వేసుకున్నాను నేను. ఇవి వేగనిద్దాము. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూను పసుపు అయితే వేసుకున్నాను. వీటిని నూనెలో మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గినాక ఈ విధంగా మగ్గినాక కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉలవచారును కూడా ఈ టమాటా ముక్కలలో వేసుకోవాలి. కారం పట్టింది కదండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు ఇప్పుడు ఉలవచారు అయితే తీసి పోసుకుంటే సరిపోతుంది. ఉలవచారు తినడం వల్ల ఏంటంటే మన కిడ్నీలలో స్టోన్స్ వస్తాయి కదా, రాళ్ళను కరిగించే శక్తికి ఈ ఉలవచారుకు ఉంది. ఉలవలు తినడం వల్ల చాలా మంచిది. మా పిల్లలైతే ఉలవలు తినరు కానీ చారు తాగుతారు. అందుకని ఉలవచారు ఖచ్చితంగా చేస్తాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, మన చారు అయితే రెడీ అయింది. బాయ్.